హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విత్ అనదర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ దేని గురించి అంటే, మనం వీడియో తీసేటప్పుడు క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో, మన మాటలకి మైక్ అంత ఇంపార్టెంట్, దానికి క్వాలిటీ అంత ఇంపార్టెంట్. మైక్ ఉంటే మాటలు చాలా క్వాలిటీ వస్తుంది, వితౌట్ ఎనీ నాయిస్. జస్ట్ మీ మాట క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో దట్స్ వై మైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పటిదాకా నా దగ్గర కూడా మైక్ లేదు. సో ఐ బాట్ ద న్యూ వైర్లెస్ మైక్. ఇప్పుడు అది అన్బాక్స్ చేసి దాని గురించి చూద్దాం, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. లెట్స్ గో. సో దిస్ ఈజ్ ద డిజిటెక్ DWM-116 వైర్లెస్ మైక్. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేస్తాను. నియర్లీ 4000 ఎంతో పడ్డది. ఐ డోంట్ నో వెదర్ ప్రైస్కి వర్తా కాదనేది, కానీ చూద్దాం వెదర్ ఇది ఎంత మంచిగా వర్క్ అవుతుంది ఏంటనేది. లెట్స్ గో. సో నౌ లెట్స్ ఓపెన్ దిస్ వన్. ఆల్రెడీ పైన కవర్ తీసేసా, సో ఈజీగా ఉంటుంది ఓపెన్ చేయడానికి. డిజిటెక్ లేబులింగ్. సో దిస్ ఈజ్ ద బాక్స్, డిజిటెక్ బాక్స్. దీంట్లోనే మన రిసీవర్ అండ్ మైక్స్ కూడా ఉన్నాయి. ఐ షో యూ దట్ వన్. ఇంకా ఏమేమి వచ్చాయి కూడా చూద్దాం దీంట్లో. అండ్ ఇది ఒక బాక్స్. ఐ థింక్ దీంట్లో ఛార్జింగ్ కేబుల్ అండ్ విండ్షీల్డ్స్ కూడా ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్, మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. సో బాక్స్లో అయితే ఇవే ఉన్నాయి. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ మైక్ బాక్స్ ఓపెన్ చేద్దాం, అది ఎలా ఉంటుందో. సో ఇది మన బాక్స్కి ఛార్జింగ్ కేబుల్. అండ్ ఇందులో రెండు కనెక్టర్స్ కూడా ఇచ్చారు. సారీ, ఉన్న రిసీవర్ ఉంటుంది కదా, ఫస్ట్ మనం ఫోన్కి కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆ రిసీవర్కి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ హియర్ ఫోన్ టు దట్ రిసీవర్. సో ఈ రెండు ఇవి ఉన్నాయి కవర్లో. నెక్స్ట్ వచ్చేసి తీసుకోవచ్చు క్లిప్స్. లైక్ క్లిప్కే యూజ్ చేయాలంటే క్లిప్, అండ్ డైరెక్ట్ అటాచ్ చేసుకోవాలంటే అటాచబుల్. అవి మ్యాగ్నెట్ కాబట్టి నో ప్రాబ్లం, అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఇవి క్లిప్స్ ఒకటి. నెక్స్ట్ అండ్ విండ్షీల్డ్స్ ఒకటి. ఇవి ఎక్కువ నాయిస్ ఉన్నప్పుడు ఇవి వాడితే కొంచెం బెటర్ అది, సో అందుకే విండ్షీల్డ్స్. లాస్ట్ది జాక్ ఇచ్చాడు. ఇది కెమెరాస్కి యూజ్ చేసుకోవచ్చు, కెమెరా టు దట్ రిసీవర్. మంచిగా వర్క్ అవుతుంది ఇది కూడా. సో ఈ బాక్స్లో ఫోర్ ఐటమ్స్ వచ్చాయి. అండ్ నౌ ద బాక్స్. మన మైక్స్ ఉన్నాయి దీంట్లో, మన మైక్స్ అండ్ రిసీవర్. సో లెట్స్ ఓపెన్. అండ్ కేస్ కూడా చాలా ప్రీమియం ఉంది, మంచి క్వాలిటీ ఇచ్చారు. కింద వేస్తే గట్టిగా వేస్తే పగిలిపోతుంది, కానీ ప్రీమియం ఉంది మంచిగా చూడడానికి. అండ్ కనిపిస్తుంది అనుకుంటా మన మైక్స్ అండ్ రిసీవర్. సో ఇది రిసీవర్, ఇది మన రిసీవర్. దీనికి ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఐఫోన్ వాళ్ళకి ఆర్ ఆండ్రాయిడ్ వాళ్ళకి రెండింటికి ఈ పాయింట్లో కనెక్ట్ చేసుకొని నువ్వు ఫోన్కి పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. సో దట్ ఈజ్ రిసీవర్. అండ్ ఇవి మన మైక్స్. బ్రాండింగ్ కూడా మంచిగా ఇచ్చుకున్న డిజిటెక్ అని. సో ఇక్కడ 2 మైక్స్ ఉన్నాయి. అండ్ వీటిలో నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్ కూడా ఉన్నాయి, అవి చూపిస్తాను నేను ఎలా ఆన్ చేసుకుంటారో కూడా. సో వీటికైతే ఇప్పుడు ఇక్కడితో అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆ రిసీవర్ మన ఫోన్కి కనెక్ట్ చేసుకొని విత్ మైక్తో మాట్లాడదాం, ఎంత నీట్గా వస్తుందో. లెట్స్ సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిసీవర్కి కనెక్టర్తో పెట్టేద్దాం. కనెక్ట్ అయిపోయింది. ఇది నా ఫోన్కి అటాచ్ చేస్తా. అటాచ్ చేసేసిన. అండ్ సో ఇది మ్యాగ్నెట్ది కాబట్టి సో ఇట్స్ ఈజీ, లైక్ ఈజీ టు క్యారీ. నువ్వు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మంచిగా, నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నువ్వు రికార్డ్ చేసేటప్పుడు. విత్ క్లిప్ అయితే క్లిప్తో పెట్టుకోవచ్చు, ఇలా అయితే ఇలా పెట్టుకోవచ్చు. నేను మోస్ట్లీ ఇలానే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కొంచెం నీట్గాను డీసెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నది విత్ మైక్తో కాబట్టి ఈ వాయిస్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది కూడా ఐ థింక్ ఇందాక దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే అది వితౌట్ మైక్, ఇది విత్ మైక్ కాబట్టి మన వాయిస్ చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ కూడా ట్రై చేద్దాం. మన వాయిస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ నీట్గా వస్తుంది. సో లెట్స్ ట్రై. సో ఇది ఫస్ట్ లెవెల్ ఇది లెవెల్ 1 ఇది. ఇప్పుడు లెవెల్ 2 ట్రై చేద్దాం. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నది లెవెల్ 2లో, అండ్ లెవెల్ 3 కూడా ట్రై చేద్దాం, అదెంత నీట్గా వస్తుందో. సో ఇప్పుడు లాస్ట్ లెవెల్ అండ్ ఇట్స్ లెవెల్ 3. ఐ హోప్ నా వాయిస్ చాలా క్లియర్గా ఉందని అనుకుంటున్నాను నేను.
ఇది థర్డ్ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. థర్డ్ లెవెల్ వచ్చేసి చాలా నీట్ అండ్ క్లియర్‌గా ఉంటది. ఎందుకంటే లెవెల్ 1, లెవెల్ 2తో కంపేర్ చేసుకుంటే థర్డ్ చాలా చాలా బావుంటది. ఎందుకంటే మన నాయిస్ పెరుగుతది. సౌండ్ గూడా క్లారిటీ అండ్ క్లియర్‌గా ఉంటది. అవేంటంటే నార్మల్‌గా మనం వితౌట్ మైక్ ఎలా మాట్లాడతామో లెవెల్ 1 అయితే ఎగ్జాక్ట్ లైక్ వితౌట్ మైక్ ఎలా మాట్లాడతామో సేమ్ అంతే ఉంటది. కాపోతే దీంట్లో ఇంక్రీజ్ చేసిర్రు కాబట్టి నా నాయిస్ అనేది చాలా క్లియర్‌గా ఉంటది అనుకుంటున్నా నేను. అయితే దీంట్లో ఫీచర్స్ ఏమేమున్నాయంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఒకటి చాలా మంచిగుంది. అండ్ ఇది 40 మీటర్ రేంజ్ వరకెళ్తది. మనం 40 మీటర్స్ దూరంలో ఉండి మాట్లాడినా గూడా చాలా క్లియర్‌గా ఉంటది మాట. అండ్ 360 రొటేషన్, సౌండ్ రొటేషన్ గూడా చాలా బావుంది. ఇంకా, ఇంకా మెయిన్ థింగ్ ఏందంటే దీని బ్యాటరీ లైఫ్ 6 అవర్స్ రన్ టైమ్ ఉంది బ్యాటరీ మనకి. లైక్ ఒకసారి చార్జ్ చేసుకుంటే 6 అవర్స్ కంటిన్యూయస్‌గా మనం మాట్లాడుకోవచ్చు, వ్లాగ్స్ తీసుకోవచ్చు. సో, దీంట్లో ఈ ఫీచర్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ డోన్స్ డూస్ అయితే చెప్పేసా. డోన్స్ అంటే లైక్ నేను ప్రీవియస్ చూసిన రివ్యూస్ దాంట్లో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు. అండ్ ఇది మనం పెట్టుకున్న ప్రైస్‌కి వర్తా కాదా అంటే ప్రెజెంట్ మన దగ్గరున్న లైక్ ఆహ్, నీ బడ్జెట్‌ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న దాంతో స్టార్ట్ అయ్యి తర్వాత మంచి ప్రైజ్ ఉన్న మైక్స్‌కెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం ఒకటేసారి టాప్ బ్రాండ్స్‌కెళ్ళలేము. సో, అది నా సజెషన్. చిన్నదాని నుంచి కొంచెం కొంచెం అలవాటు చేసుకొని మంచిగా ఇంకొంచెం మన దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడు పెద్దదానికెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై.